ఇది తెలియకుండా హీస్ ఎ జలస్ గాడ్ అని నువ్వే చెప్తున్నావు. అరే జలస్ ఉన్నాడు గాడ్ ఎట్ అవుతాడు రా. ఇది తెలియకుండా హీస్ ఎ జలస్ గాడ్ అని నువ్వే చెప్తున్నావు. అరే జలస్ ఉన్నాడు గాడ్ ఎట్ అవుతాడు రా. దేవుడు అసూయాపరుడు. కావాలంటే బైబిల్ తిరగేసుకో. ఐఎమ్ యువర్ జెలస్ గాడ్ అని చెప్పేసి చెప్పుకున్నాడు. నేను ఒక్కనే, నాకు తప్ప ఎవరికి ఇవ్వడానికి వీల్లేదు అని సంకుచితత్వంతో, స్వార్థంతో చెప్పుకున్నాడు. అని అలా పరమాత్ముడు అనేవాడు నిజంగా ఉంటే ఇంత స్వార్థంతో, ఇంత సంకుచితత్వంతో ఉండడు. లలిత్ కుమార్, నాదొక సూటి ప్రశ్న. నీ పిల్లలు నిన్ను మాత్రమే నాన్న అని పిలవాలా? ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ కూడా నాన్న నాన్న అని పిలిస్తే నీకు అభ్యంతరం లేదా? నిన్ను మాత్రమే పిలవాలి కదా. దేవుడు కూడా అంతే. తన యొక్క స్వరూపము చొప్పున చేసుకున్న మానవులు మరి ఎవరిని ఆరాధించినా ఆయన ఏమాత్రము కూడా అంగీకరించడు. కారణం ఏంటి తెలుసా? హీఈస్ ఎ జలస్ గాడ్. తన బిడ్డలు తనను మాత్రమే ప్రేమించాలనుకునే దేవుడు బైబిల్లో ఉన్నటువంటి పరిశుద్ధ దేవుడు. ఈ స్వార్థానికి అతీతంగా ఉంటాడు కాబట్టి ఆయన పరమాత్ముడు రా. ఎరుపా ఆ స్వార్థంలోనూ రాగద్వేషాల్లోనూ బ్రతుకుతున్నాం కాబట్టే మనం మనుషులంగా మిగిలిపోయాం. మనలాగే ఆడు కూడా ఉండి నేను నా బొచ్చు నన్ను తప్ప నువ్వు ఆడు పూజ చేయడానికి వెళ్ళలేదు, నువ్వు నాకు పుట్టినోడివే అని చెప్పి సర్టిఫికెట్లు తీసుకోవటానికి అడేమన్నా మనిషి అనుకుంటున్నావా దేవుడు అంటే? కాదు. పరమాత్ముడు అనేవాడు ఖచ్చితంగా రాగద్వేషాలకి గుణదోషాలకి అతీతంగా ఆలోచిస్తాడు. మనం వీటిలో బందీలైపోయే మరుసటి వర్గాల్లో ఆయన అతీతంగా ఉన్నాడు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. అలాగే హైందవులకు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. తెలుగు బైబుల్లో రోషం అని పదం ఉంటుందండి. ఇంగ్లీష్ బైబుల్లో జలస్ అని ఉంటుంది అనమాట. జలస్ అంటే అసూయ అని చెప్పి వీళ్ళు ఇంగ్లీష్ బైబుల్ని బట్టి ఆ యొక్క ట్రాన్స్లేట్ చేసుకొని అనువాదం చేసుకొని అసూయ అని చెప్పి ఇంగ్లీష్ బైబుల్లో ఉంది కాబట్టి యెహోవాకి అసూయ ఉంది, అసూయ ఉన్నవాడు దేవుడు ఎలా అవుతాడు అని చెప్పి పదే పదే అడిగిన ప్రశ్న అడుగుతూ ఉంటారు. దీని గురించి ఖచ్చితంగా మీకు అవగాహన ఉండాలి. ఇక్కడ లలిత్ కుమార్ చెప్పే విషయం ఏంటంటే, ఇక్కడ దేవుడు తనకేదో లేదని ఎవరికో ఏదో ఉందని చెప్పి దాని గురించినటువంటి అసూయ చెందట్లేదు. ఇక్కడ దాన్ని అసూయ అంటారు. ఇప్పుడు సపోజు నాకు కారు లేదనుకోండి, అవతలోడు కారు ఉందనుకోండి, చూసి స్వార్థాన్ని కలిగి ఉండటం, ఈర్ష్య కలిగి ఉండటం ఏదైతే ఉందో దాన్ని అసూయగా తీసుకుంటారు. ఇక్కడ దేవుడు అంటేనే మనం ఆలోచిస్తే దేవుడు అంటే సర్వశక్తిమంతుడు, దేవుడు అంటే అల్టిమేట్ అనమాట. ఆయనకు లేదంటూ ఏముండదు. ఇక్కడ ఈ పదం ఏదైతే ఉందో తెలుగు తర్జుమా క్లియర్గా కరెక్టే. ఇంగ్లీష్ తర్జుమాలో ఏదైతే జలస్ అనే పదం ఏదైతే ఉందో దానికి అర్థం ఏంటో, వారి ఉద్దేశం ఏంటో నేను ఒక వీడియో చేశాను చూడండి. ఏదైతే ఇంగ్లీష్ బైబుల్లో గోస్ట్ అనే పదం గురించి కానీ, అలాగే ఈ యొక్క జలస్ అనే పదం గురించి కానీ, అలాగే ఉమెన్ అనే పదం గురించి కానీ నేను ఒక వీడియో చేశాను. స్క్రీన్ మీద కనపడే తమ్మునేలు, దాని గురించి మొత్తం వీడియో ఉంటుంది చూడండి. ఇంగ్లీష్ వాళ్ళు అలా ఎందుకు రాసుకున్నారనేది మొత్తం వివరించాను. సరే, ఇక్కడ సందర్భం ఏంటంటే దేవుడు తాను సృష్టించాడు, సృష్టికర్తగా ఆయన సృష్టించాడు. ఆ సృష్టించిన దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన తన సృష్టి తాను చెప్పినట్టుగా వినాలి అని కోరుకుంటాడు. తను చెప్పినట్టుగా వినకపోతే అప్పుడు శిక్షిస్తాడు కూడా. ఖచ్చితంగా ఆయన సృష్టించిన సృష్టికర్త కాబట్టి ఆయన చెప్పినట్టుగా వినాలి. అలాగే ఆయన సృష్టించినట్టు సృష్టికర్తగా ఆయన చెప్పినట్టు వినకపోతే కనుక శిక్షిస్తాడు కూడా. ఇప్పుడు మన భారతదేశం ఉందండి, మన భారతదేశ చట్టం ప్రకారం మనం విని తీరాలి ఖచ్చితంగా. నేను వినను, నాకు నచ్చినట్టు చేసుకుంటానంటే ఖచ్చితంగా భారతదేశ చట్ట ప్రకారంగా మనం శిక్ష కూడా పొందుకుంటాం. ఆ ప్రకారంగా సృష్టికర్త అయిన దేవుడు ఎవరైతే ఉన్నాడో ఆయన నమ్మటం అంటే అర్థం ఏంటంటే ఆయన చెప్పినట్టుగా నడుచుకోవటం. ఆయన ఏం చెప్పాడు? ఒక మంచిగా పరిశుద్ధంగా బ్రతకమని చెప్తా ఉన్నాడు. నమ్మటం అంటే అది. నమ్మటం అంటే ఆయన చెప్పినట్టు జీవించటం. ఈ జీవించే క్రమంలో భాగంగా ఆయన నమ్మటం. ఆయన నమ్మకపోతే ఏమవుతుంది? నమ్మట్లేదు అంటే అర్థం ఏంటంటే ఆయన చట్టాలు పాటించినప్పుడు నమ్మట్లేదు అర్థం. ఆయన చట్టాలు పాటించకపోతే ఏమవుద్దంటే ఆటోమేటిక్గా మనిషి మంచిగా బ్రతకడు. మనిషి మంచిగా బ్రతకటమే దేవుడు కోరుకుంది. బైబుల్లో యెహోవా పరిశుద్ధుడు, ఆయన పిల్లలు కూడా పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఇక్కడ నమ్మటం అంటది. కాబట్టి అలాంటి దేవుడు మనిషి మంచిగా బ్రతకాలని కోరుకుని సృష్టిస్తే నేను అలా బ్రతకను అని చెప్పి దేవుడు చెప్పినట్టు విధంగా నడుచుకోను అని చెప్పి విడిగా జీవించినప్పుడు, అలా ఆయన నమ్మనప్పుడు, సృష్టికర్త నమ్మనప్పుడు, దేవుడే లేడు, ఏమి లేడు, నేనేదో గాలిగుడి పడ్డాను, గాలికి పోతాను, ఇలాంటి భావజాలం అనేది ఏదైతే ఉందో అది నాస్తికత్వం అనమాట. నాస్తికత్వం హిందుత్వం కూడా ఒప్పుకోదు. నాస్తికత్వం హిందుత్వంలో భాగం కాదు. నాస్తికత్వం కూడా హిందుత్వం ఒప్పుకోదు. రామాయణం ప్రకారంగానే, మనుస్మృతి ప్రకారంగానే సరే గమనించాలి. అది వేరే టాపిక్. ఇప్పుడు దేవుడు తను నమ్మాలి అని కాన్సెప్ట్ ఒకటి. తర్వాత తను నమ్మకుండా వేరే వాళ్ళని నమ్ముతున్నప్పుడు తన హక్కు ఏదైతే ఉందో, తన పిల్లలు తన హక్కు
తన హక్కు ఏదైతే ఉందో తను నమ్మకుండా వేరే వాళ్ళు నమ్ముతున్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా అది తన హక్కుని ఏదైతే హక్కుగా ఆయన అడుగుతున్న సందర్భం అనమాట ఇది. అప్పుడు ఆయనకు అన్యాయం జరుగుతున్న సందర్భం అనమాట. ఖచ్చితంగా అప్పుడు ఏమవుతుంది, కోపం వస్తుంది, శిక్షిస్తాడు కూడా, హక్కులో భాగంగా శిక్షిస్తాడు కూడా. తను నమ్మకపోతే శిక్షిస్తాడు కూడా, తను నమ్మితే ఆయన దీవిస్తాడు కూడా. నమ్మటం అంటే జీవించాలి, చెప్పింది కదా. కాబట్టి హక్కులో భాగంగా జరిగేది కాబట్టి ఇది అసూయ కింద వర్తించదు, అంటే స్వార్థం కింద వర్తించదు, కానీ ఇది తన హక్కులో భాగంగా. అందుకని రోషం అనే పదం తెలుగు బైబిల్లో వచ్చింది. రోషం ఇంగ్లీష్ వాళ్ళు జెలస్ అని రాస్తున్నారు కదా, అంటే ఇంగ్లీష్ వాళ్ళ ఉద్దేశం వేరు, వాళ్ళ ఆలోచన వేరు. దాని యొక్క జలస్ అనే పదానికి వాళ్ళు అసూయ కాదు అర్థం తీసుకుంది, వాళ్ళు తీసుకున్న అర్థం వేరు. అది వివరిస్తా చూడండి ముందు. కాబట్టి ఏ మత గ్రంథమైనా సరే ఆ మత గ్రంథం ప్రకారంగా అక్కడ దేవుడు సృష్టికర్త, ఆ దేవుడు తనని పూజించాలి అని చెప్పి క్లియర్గా ఉంటుంది అనమాట. ప్రతి మత గ్రంథాలు నన్ను పలానా నారాయణ పూజించకపోతే నరకము అని, శివుని పూజించకపోతే నరకం అని, బ్రహ్మను పూజించకపోతే నరకం అని ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే సృష్టికర్తగా వారు ఆ సృష్టిని సృష్టించిన ఆ సృష్టికర్తను పూజించకపోతే తప్పు కాబట్టి నరకం అని ఉంటుంది. అలాగే బైబుల్ ప్రకారంగా కూడా దేవుడు తను సృష్టించిన సృష్టికర్త అయినటువంటి ఆ దేవుడిని పూజించకపోతే ఖచ్చితంగా తప్పే. తను పూజించకుండా వేరే వాళ్ళని పూజించినప్పుడు ఆయనకు రోషం వస్తుంది. వేరే వాళ్ళని పూజించినప్పుడు అంటే వేరే వాళ్ళని పూజించి మళ్ళీ అక్రమంగా అన్యాయంగా జీవించినప్పుడు, తప్పుగా జీవించినప్పుడు బైబిల్ చూస్తాం. వేరే వాళ్ళని పూజించడం ద్వారా వాళ్ళు జంతు సంయోగులుగా, గే వ్యవస్థగా, అలాగే విపరీతమైన అవయవాలు సెక్స్ చేసేవాళ్ళుగా ఇలాగా ఉన్నారు. కాబట్టి అలాంటిదని దేవుడు సహించలేడు. దేవుడు మనిషిని సృష్టించిన అందుకోసం కాదు, వేరే వాళ్ళని పూజిస్తూ పిల్లల బొల్లి ఇవ్వటం, అలా సృష్టించిన విధానం అది కాదు, దేవుడు సృష్టించినటువంటి పద్ధతి కాదు. కాబట్టి అలాంటి పనులు చేసి వేరే వాళ్ళని నమ్ముకున్నప్పుడు శిక్షిస్తాడు. తనను నమ్మాలని కోరుకుంటాడు, తనను నమ్మకపోతే శిక్షిస్తాడు, తను నమ్మకపోతే ఆయన రోషం తెచ్చుకుంటాడు. అది కాన్సెప్ట్ అనమాట. ఇదంతా కూడా బైబిల్ విషయంకి వచ్చేసరికి మీకు జ్ఞానం పనిచేయదు, కానీ మీ హిందూ గ్రంథాలకు వచ్చేసరికి అతి జ్ఞానం పనిచేస్తుంది. కాబట్టి మూర్ఖులకి కోసం కాదు, కానీ వీడియో తెలివైన వాళ్ళు సత్యాన్వేషకుల కోసం చేస్తున్నాను. ఆత్మవంచన చేసుకోకుండా ఆలోచన చేయండి. అసలు ఇంగ్లీష్ బైబుల్లో జెలస్ అనే పదమే కానీ, ఉమెన్ అనే పదమే కానీ, గోస్ట్ అనే పదమే కానీ ఎందుకనేది కూడా వీడియో మొత్తం చూడండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చూడండి. తెలుగు అనువాదం ఏమైనా తప్పు రాశారా అనేది కూడా నేను వీడియో చేసిన డిస్క్రిప్షన్ చూడండి. అలాగే దీని మీద కొంచెం వివరణ ఇచ్చి, అసూయ పదం మీకు వివరణ ఇచ్చి, ఆ వివరణ వీడియో కూడా మీకు పెడుతున్నా, చూడండి. వీడియో నచ్చిన వారు లైక్ చేయండి, కామెంట్ చేసి మీకు అభిప్రాయం పంచుకోండి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. తెలుగు బైబిల్ అనేది మనకి ఆదిమ హెబ్రూ గ్రీక్ భాష నుండి మనకి బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు క్లియర్ గా ఫస్ట్ పేజ్ లో రాసింది ఏంటంటే, తెలుగు బైబిల్ అనువాదం ఎక్కడ చేశారు అంటే కనుక క్లియర్ గా ఆదిమ హెబ్రీ గ్రీక్ భాషలో నుండి భాషాంతరం చేయబడిందని రాస్తే కూడా లేదు కేజీఎల్ తీసుకున్నారు అలా రాశారు, కానీ కేజీఎల్ మూలంగా తీసుకున్నారని చెప్పి సొంత అభిప్రాయాల్ని, సొంత మాటల్ని. సరే, ఇప్పుడు అమ్మా పదంకి వెళ్లే ముందు బైబిల్లో ఇంకొక 2 విషయాలు కూడా ఉన్నాయి మనకి. అది చూస్తే కనుక కొంచెం అర్థం అవుతుంది అనమాట. ఆ సందర్భాల గురించి, అమ్మ గురించిన సందర్భాల గురించి కొంచెం అర్థం అవ్వాలంటే మరొక సందర్భాల గురించి కూడా చూద్దాం. రోషం గల యెహోవా అని చెప్పి, అలాగే గోస్ట్ అనే కాన్సెప్ట్ కూడా మనం చూద్దామండి. నిర్గమకాండం 34వ అధ్యాయం 13వ వచనం నుండి 14వ వచనం గమనిస్తే ఇక్కడ చూడండి, ఏలయనగా వేరొక దేవుడికి నమస్కారం చేయవద్దు, ఆయన నామము రోషం గల యెహోవా, ఆయన రోషం గల దేవుడు అని చెప్పి మనకి తెలుగు అనువాదంలో ఉంటది నిర్గమకాండం గురించి. కానీ ఇంగ్లీష్ అనువాదంకి వచ్చేసరికి నిర్గమకాండం 34వ అధ్యాయం 14వ వచనం గమనిస్తే జెలస్ గాడ్ అని చెప్పి మనకు ఉంటుంది అనమాట. జెలస్ గాడ్ అని చెప్పి ఉంటుంది. కాబట్టి తెలుగు బైబిల్ రోషం గల యెహోవా అని రాస్తున్నారు, కానీ ఇంగ్లీష్ లో అసూయ దేవుడు అని చెప్పి ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. నిజానికి ఇప్పుడు కేజీవి వాళ్ళు ఉమెన్ అని రాసుకున్నా, జెలస్ గాడ్ అని రాసుకున్నా, హోలీ గోస్ట్ అని రాసుకున్నా, వారి యొక్క భాషా ప్రమాణాలను బట్టి వాళ్ళకి అబ్జెక్షన్ కాదు. ఒకవేళ అబ్జెక్షనే ఉంటే, నిజంగా వాళ్ళకి అబ్జెక్షనే ఉంటే, మనం అనుకున్నట్టుగా తప్పుగా వాళ్ళు కూడా భావించుంటే అలా అనువాదమే చేయరు అసలు కదా. కానీ వాళ్ళకి ఎటువంటి అబ్జెక్షన్ లేదు, అలా రాయటంలో ఎటువంటి అబ్జెక్షన్ లేదు. దానికి కారణం ఏంటంటే ఈ ప్రాంతీయ విభేదం అనమాట. ఇప్పుడు పూర్తిగా ఇంగ్లీష్ లో పుట్టి పెరిగిన వాడికి కొన్ని పదాలు అగౌరవ పదాలు కాదు, అలాగే వాటి అర్థాలు కూడా వాళ్ళు అనుకున్నవి వేరే ఉంటది. కానీ మనం ఏం చేస్తామంటే మన తెలుగులో మనకి ఇంగ్లీష్ లో పుట్టి పెరిగిన వాళ్ళం కాదు కాబట్టి మనకేమనిపిస్తుంది అంటే కొన్ని విషయాల పట్ల అబ్జెక్షనబుల్ గా ఉంటే, అలాగే కొన్ని తప్పుడు అర్థాలు మనం తీసుకుంటూ ఉంటాం, కానీ వాళ్ళు తప్పుడు అర్థాలు తీసుకోరు అలాగా కదా. గమనించాలి. ఇక్కడ స్పష్టంగా చూడండి, ఇక్కడ జెలస్ గా రాస్తున్నారు కదా అని వీళ్ళు అంటారు. చూద్దాం దాని గురించి. అసలు ఈ జెలస్ అనే పదానికి అసలు అర్థం మనం అనుకున్నట్టు అసూయన అంటే జెలస్ అనే పదానికి అసలు అర్థం ఏంటో చూద్దామండి. ఇది కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ సంబంధించినటువంటి డిక్షనరీలో కనుక చూస్తే అసలు జెలస్ అంటే అర్థం ఏంటని కనుక గమనిస్తే చూడండి. ఓకే, అప్సెట్ అండ్ యాంగ్రీ బికాస్ సమ్వన్ దట్ యూ లవ్ సీమ్స్ ఇంట్రెస్టెడ్ ఇన్ అనదర్ పర్సన్ అని చెప్పి ఉందండి.
సరే, దీని తెలుగులో ఏముందని కనుక గమనిస్తే చూడండి. ఓకే, చూడండి. సేమ్ అది కాపీ పేస్ట్ చేశాను ఇక్కడ. అలా అర్థం ఏంటంటే చూడండి, మీరు ప్రేమించే వ్యక్తి మరొక వ్యక్తిపై ఆసక్తి చూపుతున్నట్లు అనిపించడం వల్ల బాధపడటం మరియు కోపంగా ఉండటం అనేది వస్తుంది. ఇక్కడ అసూయ పడటం ఉందండి? అసూయ పడటం ఉందా? మనం ప్రేమించే వ్యక్తి వేరే వాళ్ళని ప్రేమించడం ద్వారా మనకు బాధపడటం, మన కోపం రావటం అనేది అంతే తప్ప అసూయ అనే పదం ఇక్కడ వాడారా? వాడలేదండి. అసూయ అనే పదానికి అర్థం ఏంటంటే, మనం ఇప్పుడు కేజీఎఫ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ అర్థం తీసుకున్నారు అనమాట. జెలస్ గాడ్ అనే కాన్సెప్ట్ ఏం తీసుకున్నారంటే, మనం అనుకున్నట్టుగా అసూయగా తీసుకోలేదు. వాళ్ళు ఎలా తీసుకున్నారంటే బాధపడటం లేకపోతే కోపం తెచ్చుకోవటం అనే కాన్సెప్ట్ తీసుకున్నారు. దాన్నే మన తెలుగులో రోషం గల యెహోవా అన్నాడు. రోషం అంటే ఏంటి? కోపం తెచ్చుకోవటం, పౌరుషం తెచ్చుకోవటం కదా. నా భార్య ఎవరు ఎత్తుకుపోయారు అనుకోండి, కోపం తెచ్చుకోవడం రోషం. అలాగా తెలుగు తర్జుమాలో అనువాదం చేస్తున్నారు. సందర్భానుసారంగా తెలుగు వాళ్ళు కరెక్ట్ గా తీసుకున్నారు. అలాగే ఇంగ్లీష్ వాళ్ళు తాము అనుకున్న మీనింగ్ ప్రకారంగా మనం అనుకున్నట్టుగా అసూయ అనే పదం వాళ్ళు ఆపాదించుకోకుండా వాళ్ళు రోషంగానే బాధపడటం ఉంది వాళ్ళ భావన. జలస్ అంటే కేజీవి వర్షన్ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, జలస్ అంటే అర్థం ఏంటంటే అసూయ కాదు. కేజీ వాళ్ళ వర్షన్ అర్థం ఏంటంటే బాధపడటం, కోపపడటం అనే కాన్సెప్ట్ తీసుకున్నారు. అంటే నేను ఏంటంటే కేజీవి బైబుల్ వాళ్ళ ఉద్దేశం ఏంటి, వాళ్ళు ఏ ఉద్దేశం చేత తర్జుమా చేశారంటే, మనం అనుకున్నట్టుగా జలస్ అంటే అసూయని కాదు వాళ్ళు తీసుకుంది. వాళ్ళు తీసుకున్న అర్థం వేరు, బాధపడటం, కోపపడటం అని చెప్పి తీసుకున్నారు. అందుకే జలస్ అని వాళ్ళు తర్జుమా చేస్తున్నారు. వాళ్ళకి అబ్జెక్షన్ కాదు. కానీ ఈ వచ్చిరాని ఇంగ్లీష్ ఎవరైతే ఉన్నారో సందర్భంతో సంబంధం లేకుండా ఈ పచ్చకామెల రోగంతో తప్పుపట్టాలని పదాలు ఆపాదించి బైబిల్ తప్పు పట్టాలి, తెలుగు బైబిల్ తప్పు పట్టాలి అనే ఒక దురాత్మ పట్టిన వ్యక్తులు ఆ విధంగా ఆలోచిస్తూ ఉన్నారన్నమాట. ఇక్కడ నేను గమనించండి, ఇప్పుడు తెలుగు బైబిల్ కానీ ఏదైతే ఈ సందర్భం ఏదైతే ఉందో ఆ సందర్భం చెప్తాను. ఇప్పుడు అసూయ అనే పదం ఎప్పుడు వాడాలి? అసూయ పదం ఎప్పుడు వాడాలంటే, నాకు లేనిది, ఇప్పుడు నాకు కారు లేదండి, ఎవరికో కారు ఉంది, అది చూసి అసూయ పడటం. నా స్తోమత తగ్గట్టు నేను ఉన్నాను, ఆయన స్తోమత తగ్గట్టు వాళ్ళు ఉన్నారు, కానీ నాకు లేకపోయినా వాడి కారు ఉంది ఏడుపుకోవడం ఏదైతుందో అది అసూయ. యాక్చువల్లీ నీకు ఆ స్తోమత లేదు, సరిగ్గా చదువుకోలేదు, సరిగ్గా సంపాదించట్లేదు, లేకపోతే వచ్చిన డబ్బులన్నీ ఆగం చేసుకుంటా ఉన్నావు, వాడికి ఉందని ఏడవడం, అది అసూయగా అక్కడ తీసుకోవాలి. అంతే తప్ప దేవుడికి ఇక్కడ అసూయ అనే పదం దేవుడికి ఆపాదించడం అనేది తప్పు. ఎందుకంటే దేవుడు అనే అతనికి లేదంటూ ఏమున్నది? సర్వశక్తిమంతుడు, ఆయన ఏదైనా క్రియేట్ చేసుకోగలడు, ఏదైనా సాధించుకోగలడు కూడా అవసరమైతే. కాబట్టి ఆయన ఎందుకు దాన్ని చూసి అసూయపడ్డు. అక్కడ సందర్భం ఏంటంటే, ఇక్కడ దేవుడు ఎంతగానో ప్రేమించి తన సంఘాన్ని కట్టి ప్రజలను సృష్టించి నడిపించి ఇంత చేస్తా ఉంటే, మన ప్రజలు తనను కాకుండా వేరే వాళ్ళని ప్రేమిస్తున్నారు. కాబట్టి హక్కుగా అలాగే తనకు న్యాయబద్ధంగా ఆయనకు వచ్చేది జలస్ కాదండి, న్యాయబద్ధంగా వచ్చేది కోపము, అలాగే పౌరుషము, బాధపడటం అనే సందర్భాలు ఆపాదించాలి తప్ప, అంతేగాని వాడికేమో దేవుడి దగ్గర లేనిదేదో ఆయన దగ్గర ఉన్నప్పుడు అప్పుడు బాధపడ్డట్టుగా దేవుడు అసూయ అనే పదాన్ని దేవుడికి ఆపాదించకూడదు. కాబట్టి జలస్ అనే పదం కేజీవి బైబిల్ ఎందుకుందంటే, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రకారం నేను చూసిన దాన్ని బట్టి జలస్ అనే పదం కేవలము అసూయ కోసమే కాదు. జలస్ అనే పదం అసూయ దగ్గర కూడా వాడుకుంటారు. అదే అంటున్నాను, పదాన్ని ఎక్కడ ప్రయోగించారు, ఏ సందర్భంలో ప్రయోగించారు అనే దాన్ని బట్టి దాని యొక్క అర్థం మారుతుంటుంది. ఇప్పుడు ఒక అమ్మాయి కలిగినటువంటి వస్తువుని బట్టి, లేకపోతే ఒక అతను ఇంకొక అతను కలిగిన వస్తువుని బట్టి అసూయ పడ్డాడు అనేది వేరు. సందర్భానుసారంగా దాని పదం యొక్క అర్థం మారిపోద్ది. అలాగే ఒక దేవుడు తనకు ప్రేమించినటువంటి వ్యక్తి ఇంకొకరిని ప్రేమిస్తున్నప్పుడు వచ్చేది కోపము, బాధ. అలా జలస్ అనే అర్థం మారిపోతా ఉంటది. ఒకే సందర్భంలో రెండు అర్థాలు మారిపోతా ఉంటాయి. చూడండి, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి వద్దాము. ఇక్కడ చూడండి, ఫస్ట్ పాయింట్ కి చూపించాడు జలస్ అనేది. తర్వాత ఇక్కడ చూడండి, జలస్, ఐఎమ్ సో జలస్ దట్ షీఈస్ గోయింగ్ టు ది కన్సర్ట్ అని చెప్పి ఉంది. ఇలాగా ఆడవాళ్ళు ఎక్కువ అసూయపడుతున్న సందర్భాలు, ఆడవాళ్ళు కోడ్ చేస్తూ మాట్లాడుతున్న సందర్భాలు ఉన్నాయి. అంటే ఇక్కడ వేరే అతనికి మంచి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని ఇక్కడ అసూయపడటం, ఇదంతా అసూయ. అంటే పదాన్ని ప్రయోగించిన సందర్భాన్ని బట్టి దాని అర్థం మారుతుంటది. అంతే తప్ప కేజీవి బైబుల్ రైట్, తెలుగు బైబుల్ రాంగని కాదు. తెలుగు బైబుల్, కేజీవి బైబుల్ ఇద్దరు రైటే. వాళ్ళిద్దరు కూడా దేవుడు బాధపడుతున్నాడు ఆ సందర్భంలో, కోపం తెచ్చుకుంటున్నాడు కాబట్టి అనేది తీసుకోవాలి తప్ప జలస్ అంటే అసూయ కింద తీసుకోకూడదు. సందర్భాన్ని బట్టి పదం యొక్క అర్థం మారుతుంటది. ఒకే అర్థం తీసుకోవడానికి వీలు పడదు అనేది ఇక్కడ గమనించాలి.